హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం విజయవాడ నుంచి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకుంటాం. ఈ జర్నీ మొత్తాన్ని ఎక్కడెక్కడ ఉండాలి, ఏ ఫుడ్ తినాలి అనే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఫైల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎటైనా వెళ్ళొచ్చు. ఇటకి 37. మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే కేబుల్ బ్రిడ్జ్. ఇది నాగపూర్ రైల్వే స్టేషన్లో నాకు కనిపించింది అనమాట. మనం హైదరాబాద్లో చూస్తాం జనరల్గా కేబుల్ బ్రిడ్జ్. ఇదైతే నాగపూర్లో ఉందన్నమాట. ట్రైన్లో ఈవినింగ్ స్నాక్ టైంకి పావ్ బాజీ. ద టేస్ట్ వాజ్ సూపర్. ఫుడ్ ఆన్ వీల్స్ అన్న వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాం. ఇట్స్ సూపర్ అని చెప్పచ్చు. రావాల్సిన టైం కంటే కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాం ఫ్రెండ్స్. ఉజ్జయిని జంక్షన్. ఇక్కడి నుంచి మనం టెంపుల్కి వెళ్ళాలా లేదంటే ఓంకారేశ్వర్ రూమ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. యాదవ్ ఆశ్రమంలో రూమ్ ప్రైస్ అయితే 450 రూపీస్ 2 persons. పర్లేదు, సమ్మర్ కాబట్టి మనం ఏసీ తీసుకోవచ్చు. కానీ ఇది వింటర్ కదా, అందుకే ఫ్యాన్ ఉన్న రూమ్ అయితే అడ్జస్ట్ అయిపోవచ్చు. బెటర్. ఇక్కడి నుంచి తీస్తే లొకేషన్ వాస్ గుడ్. ఏదో పెద్ద పెద్ద మూవీస్లో చూపించినట్టుగా ఉంది. లుకింగ్ బెటర్. ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇంకా మేము పైకి వెళ్ళి ఒకసారి వ్యూ చూస్తాం. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రధాన ఆలయానికి ఉన్న గోపురం అన్నమాట. ఈ లైటింగ్స్ వల్ల మొబైల్లో అంత క్లారిటీగా ఏం కనిపించట్లేదు, బట్ చాలా అందంగా ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. అవునా? ఆ వీడియోలో ఎక్కువ నువ్వే ఉంటాం బాసు. రూమ్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా పక్కనే చిన్న హోటల్ ఉంది, అక్కడికి తినడానికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఐటమ్ చెప్పడానికి చూస్తే అంతేమో అనిపించదు. సో కొంచెం బెటర్ ఏంటంటే మా పక్కన వాళ్ళు తింటున్నారు కాబట్టి మేము కూడా అదే చెప్పదలుచుకున్నాం. చపాతీ అండ్ పన్నీర్ బటర్ మసాలా చెప్పేస్తాం. సో ఇవాళకైతే డిన్నర్ అదే. దాని తర్వాత మిగతా ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇదైతే విలిక్షన్ మెనూ. కాకపోతే ఇందులో పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ రోటీస్ అంటే చపాతీలకే బటర్ రాసి ఇచ్చాడు. బటర్ రోటీస్ ఎవరికి చెప్పకండి, ఆవిడ మామూలు దానికి బటర్ రాసి ఇచ్చాడు అంతే. సో దిస్ ఈస్ ఆర్ మెనూ. ఇది తిన్నాక మిగతా ఏమైనా కావాలంటే చెప్తూ ఉంటాం. ఇలాంటివి ఇచ్చాడు ప్లేట్స్. కొంచెం కొంచెం సర్వ్ చేద్దాం. పన్నీర్ పీస్ అయితే కొంచెం మెత్తగా ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయొచ్చు. నేను ఎలా ఉంటుందని చెప్పేసి ముందు అనుకున్నా. చూద్దాం. పన్నీర్ ఇచ్చాడు బట్ బటర్ అయితే బాగానే రాశాడు, నో ప్రాబ్లం. బొంబాయి సూపర్ చేశాడు. తిన్నాక ఫుల్ రివ్యూ. ఫ్రెండ్స్ ఫుడ్ అయితే డెలిషియస్. ఇందులో వచ్చేసి 250 రూపీస్ అయింది.
వాటర్ బాటిల్తో కలిపి బిల్లు 250 రూపీస్ మాత్రమే. హోటల్ ఆశ్రమం చెప్పాను కదా, అది ఇక్కడ వెనక్కి తిరిగితే భారత్ మాత మందిరం ఇక్కడ ఉంటుంది. వెనక్కి తిరిగితే భారత్ మాత మందిరం. చలి అయితే గట్టిగా ఉంది, కాకపోతే ప్రెసెంట్ రావడం వల్ల మనకు తెలియట్లేదు. చలి అయితే మామూలుగా లేదు. చిన్న బాయ్ పోహా 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 అది మధ్యప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ డిష్ అంట, కాబట్టి ఇప్పుడు దాన్ని తిన ఓపిక నాకు లేదు. జస్ట్ టీ తాగేసి వెళ్ళిపోతాం. ఇందులో మట్టి గ్లాస్ నాకు ఎంత చలేస్తుందంటే ఇంత వేడి వేడి నా మీద పడ్డా నాకు ఏం కావట్లేదు. ఇంత చల్లగా ఉంది ఫ్రెండ్. నేనైతే ఒక విషయం నోటీస్ చేశాను, ఉజ్జయిని మొత్తంలో స్వెటర్ లేకుండా ఉన్నది నేను అండ్ మా వీడియోగ్రాఫర్ మా మోనయ్య మాత్రమే స్వెటర్ లేకుండా ఉంది. చలేస్తుంది, బట్ మనం మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ అనుకుంటా ఈ టెంపరేచర్ కూడా. నాకు తెలిసి టెంపరేచర్ 18-16 మధ్యలో ఉండొచ్చు. అట్లా ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళచ్చు. కాకపోతే 150 రూపీస్ అవుతుంది ఫర్ ఎక్స్ట్రా బిల్. ఓకేనా? ఇక్కడ మనం ఎక్కడ గవర్నమెంట్ చూసినా సరే రెడ్ కలర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా కనపడతాయి. ఎవరు నోరు చూసినా సరే రెడ్ కలర్ కనపడతాయి. చెప్తే చెప్పు ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయితే అయిపోయాం, దర్శనానికి వెళ్తాం. టైం 6 అయితే ఇంకా దర్శనం క్యూలోకి వెళ్ళాలి. టెంపరేచర్ అయితే 13 ఉంది ఇప్పుడు బయట. వెళ్ళి ఒక చిన్న చాయ్ వేసి దర్శనానికి అయితే వెళ్తాం. పదండి. నా మనీ అయితే తీసుకోలేదు, మీరే చూడండి. 450 అంటే మనకి ఇస్తాడా ఇవ్వడా అనుకుంటున్నారు కదా. 500 రూపీస్ నోట్. ఓకే, 500 ఇచ్చాను అంటే మేము వాళ్ళు రాత్రి కూడా స్టే చేస్తున్నాం కాబట్టి రేపు దాంట్లో అడ్జస్ట్ చేస్తా అంటున్నారు. సో మేము రేపు 400 ఇస్తే సరిపోతుంది. వచ్చాం ఫ్రెండ్స్. ఐటీ ఇక్కడ సూపర్ అయితే ఉంది టేస్ట్. ట్రై దర్శనానికి అయితే వెళ్దాం. వచ్చిన తర్వాత మనకి చెప్పు పెట్టుకోవడం స్టాండ్ ఉంటుంది. ఓకే, సంచి అయితే ఇస్తారు, అందులో మనం పెట్టుకుని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ టోకెన్ ఇస్తారా బాజు. కవర్లో పెట్టిన తర్వాత వాళ్ళు 14 నెంబర్ ర్యాంక్లో అయితే మనం పెట్టారు. వచ్చాక 14 అని చెప్తే లేదంటే 14 అంటే వాళ్ళు మనకు అర్థం చేస్తారు. స్పెషల్ దర్శనానికి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళైతే మామూలుగా కింద నుంచి గడ్డ కడతానండి. కోసం క్యూ లైన్లో వెళ్ళాలా అని చెప్పేసి. సో
स्पेशल दर्शन के लिए कुछ टिकट रहती है లోపల ఇస్తారంట లోపల మోస్ట్లీ రాత్రి 9:30 వరకు దర్శనాలు అయితే జరుగుతూ ఉంటాయంట. సో లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేయొచ్చు చేయకపోవచ్చు, కాకపోతే ఇదే ఎంట్రన్స్, లోపల వరకు అయితే తీసుకెళ్ళాం. మొబైల్ అయితే లోపలికి ఎలా లేదంట, మొబైల్ లోపలికి ఉంది వెనకాల వీళ్ళతో మాట్లాడి నేను కూడా బ్లాగ్లో హిందీలోనే చెప్పేస్తున్నాను. వెనకాల దర్శనానికి అయితే ఎంట్రన్స్ ఉంది, వెనక్కి సార్ వెనకాల వెనక్కి వెనక్కి అయితే అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ మీకు ఆరెంజ్ కలర్ జర్కిన్స్ వేసుకున్న వాళ్ళైతే సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మాతో చెప్పింది ఏంటంటే మమ్మల్ని ఆపేసి మొబైల్స్ ఫస్ట్ టైంకి మీరు లాకర్లో పెట్టాక మేము దర్శనానికి వదులుతాం. సో ఖచ్చితంగా మొబైల్స్ ఎలా లేదు, తీసుకెళ్ళి రిస్క్ అయితే తీసుకోకండి చెప్తున్నారు. మొబైల్స్ లోపల పెట్టిన తర్వాత మీకు ఎంట్రీ ఉంటుందని. ఎన్ని ఎలక్ట్రికల్ డివైస్ ఇక్కడ పెట్టేసుకొని మనం వెళ్ళాలంట. కాకపోతే వాళ్ళని ఒకసారి అడగాలి, అదేమో వాచ్ ఏమో స్మార్ట్ వాచ్, అదైనా ఎలా ఉంటుందేమో అని చెప్పేసి చూడాలి. చెప్పు. మన మొత్తం అంతా తిరిగి భారత్ మాత మందిర్కి వెనక్కి వచ్చాము. సో మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. సో భారత్ మాత మందిర్లో మేము ఎందుకు తీసుకోలేదు అంటే అక్కడ ఓన్లీ రూమ్ 3,500. సో మీ పక్కనే ఎంట్రీలో ఉన్న దాని దగ్గర తీసుకుంటే అంటే యాదవ ఆశ్రమం, అందులో 450 రూపీస్ మాత్రమే. మరీ క్రౌడ్ ఎక్కువగా ఉంటే 500 తీసుకుంటారంట, అంతకు మించి అయితే ఏం లేదు. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరని చెప్పారు. మొబైల్ అయితే లోపల పెట్టాను. ఇక్కడ నుంచి నేను వ్లాగ్ తీయడానికి ఉండదు, మళ్ళీ దర్శనం చేసుకుని బయటకు వచ్చేంత వరకు వ్లాగ్ అయితే చేయడానికి కుదరలేదు. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వచ్చాం. చలి అయితే చాలా గట్టిగా ఉంది. స్వెట్టర్లు గ్లౌజ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఈయన మనకి ఇక్కడ స్వామి తగిలారు. ఈయన పేరు హర్షవర్ధన్ అంట, ఖమ్మం నుంచి వచ్చారంట. ఈయన ఉండేది మరి రాజస్థాన్. అక్కడి నుంచి ఎంతసేపు ఉంటుంది స్వామి ఇక్కడికి? 4 అవర్స్ జర్నీ టైము. ఇది ఇక్కడ దొరికి మనకు లోపల దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా టెంపుల్స్ ఉంటాయి చుట్టూ, కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని స్వామి చెప్పారనమాట, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. బయటికి వచ్చాక మనకి మొబైల్ తీసుకునేంత వరకు బ్లాక్ చేయడానికి లేదు కాబట్టి చేయలేదు. స్వామి మొబైల్ తీసుకున్నా. ఇప్పుడు ఛానల్ అయితే ఓపెన్ చేసి అవునా ట్రావెలర్ వచ్చేసింది. అయితే స్వామి సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టారు. ఇప్పటివరకు వచ్చే నీలో రాత్రి నుంచి తిరుగుతున్నాము. ఒకే ఒక తెలుగు పర్సన్ దొరికారు. అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మనకి ఎంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి పర్సన్ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఒకరు దొరికితే ఆ వీలింగా వేరప్ప అనొచ్చు. సారీ, థ్యాంక్ యూ. ఈయన కమలేష్ గారు, స్వామి ఫ్రెండ్ అంటే. ఇది ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఉజ్జయిని దర్శనం అయింది. ఇక్కడి నుంచి అయితే మేము ఎగ్జిట్ అవుతున్నాము. కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే మనం చూసాం. శివుడుకున్న వివిధ రూపాల్లో ఇవి కూడా ఒకటి అనమాట. ఇక్కడ వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా పెట్టారు. అది చూస్తే శివుడుకున్న వాహనాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏనుగు, హంస, ఏమని అట్లా డిఫరెంట్గా స్వామిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నటరాజు మొత్తం ఏనుగు తల మీద ఉంటుంది. అంటే గజాసురుడి వద్ద జరిగినప్పుడు స్వామి నాట్యం చేస్తారని మనం వినాయక చవితి కథలో వింటాం కదా. సో అట్లాగా ఇక్కడ ఉందన్నమాట విగ్రహం. ఇవన్నింటినీ సిమెంట్తోనే పెట్టారు, బట్ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. చూడొచ్చు మనం డిఫరెంట్గా ఉంటాయి వాహనాలన్నీ కూడా. కానీ మనం తిరుపతి వెళ్తే ఎలాగైతే ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి మనకి ఇప్పుడు వినిపిస్తూ ఉంటుందో, నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఓం అనే సౌండ్ మాత్రం వస్తూనే ఉంది. మీరు కూడా వినొచ్చు, క్లియర్గా ఉంటాయి. అగోండి, చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. చలికి మాత్రం చేతులు ఏం పని చేయట్లేదు అబ్బా. మా వీడియోగ్రాఫర్ గారు అయితే ఆయన ఫోన్ పట్టుకుని అలాగే బిగుసుకుపోతారేమో అనిపిస్తుంది, బట్ చేస్తారు. అండ్ ముందైతే ఇంకోటి ఉంది,
మనం ఇప్పటివరకు పాము పడ కింద కృష్ణుడిని చూస్తాం, కానీ ఇక్కడికి వస్తే శివుడిని కూడా చూడొచ్చు అనమాట. అది ఇక్కడ మన సైడ్లో కనిపిస్తుంది. స్టార్ట్. ఆంజనేయ స్వామి కూడా దండం పెట్టేసుకున్నాం. మనం పొద్దున్న వచ్చిన క్యూ లైన్ అయితే ఇది. మనం లోపలికి ఎంటర్ అయ్యాం కదా, ఆ చీకట్లో మీకు సరిగ్గా కనిపించుండకపోవచ్చు. ఇప్పుడు మామూలుగా తెల్లారి మామూలుగా మనం అక్కడి నుంచి తిరిగి వచ్చాం అనమాట. ఈ బార్గెట్ మధ్యలో వచ్చి అక్కడి నుంచి మనం ఈ లోపల విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాం. మనం చాలా ప్లేసెస్లో చూస్తాం శివుడి విగ్రహాలు, కానీ యోగముద్రలో ఉన్నప్పుడు పైన సర్పాలు వచ్చేసి ఉన్నాయి అన్నమాట. చూడటానికి చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇది కూడా ఒకటి, ఒకసారి చూడండి. శివుడు యోగముద్రలో కనిపిస్తారు. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ బార్గెట్స్ అవి అడ్డున్నాయి, సరిగ్గా తీద్దాము అయితే కుదరదు. కానీ ఈ గ్రిల్ లోపల నుంచి చిన్న స్పేస్ అయితే ఉంది, అందులో నుంచి మనం తీసుకోవచ్చు. వాచ్. ఇంకా మనం ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. బయట స్టార్టింగ్లో చెప్పులు ఎక్కడైతే పెట్టామో అక్కడికి వెళ్ళిపోయి చెప్పులు వేసుకొని ఓంకారేశ్వర్ వెళ్ళాలి. రేపు మార్నింగ్ 5:30కి మా ట్రైన్ కాబట్టి ఈ ట్రిప్కి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకున్నాం. ఓంకారేశ్వర్ వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవుడి గుడి ఉంటుంది, టైం ఉంటే అక్కడికి వెళ్తాం, లేదంటే లేదు. ముందైతే ఇప్పుడు ఓంకారేశ్వర్ అయితే వెళ్తాం. రాజా విక్రమాదిత్య గారిది టెంపుల్ అంట. అంటే ఒక మహారాజుకి టెంపుల్ ఉన్నది ఇదే ఫస్ట్ టైం కావచ్చు. నాకు ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి టైం లేదు. ఆల్రెడీ మాకు ఓంకారేశ్వరం వెళ్ళే బస్ ఇక్కడ రెడీగా ఉంది. సో మేము అక్కడికి వెళ్తున్నాం. అది మిస్ అవ్వద్దని చెప్పేసి అన్నాం. మనం ఇది ఎక్కడికి రావాలంటే టెంపుల్ దగ్గర నుంచి మెయిన్ రూట్ అనమాట. ఇది ఎగ్జిట్ అవ్వగానే అక్కడ నుంచి డౌన్లోకి నడుచుకుంటూ రావాలి. వచ్చాక మనకి లేక్లో కనిపిస్తూ ఉంటుంది రాజా విక్రమాదిత్య గారికి టెంపుల్. ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఫుడ్ గురించి కొంచెం కష్టపడాల్సి ఉంది. అది బెస్ట్. పోహా అయితే ఉంది, పోహా ట్రై చేయొచ్చు, చనా సమోసా ట్రై చేయొచ్చు. మేము ఉజ్జయిని వెళ్ళాల్సిన బస్ అయితే అక్కడ గ్రీన్ కలర్ తినాలి. అక్కడ గ్రీన్ కలర్ బస్ ఉంది కదా, అది అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ తీసుకున్నారు ఇద్దరికి. అండ్ మీకు అక్కడ ఏంటి లోగో ఉంటుంది, అక్కడ మాత్రమే మనం ఇవైతే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ చనా సమోసా డిష్ అయితే ఎలా ఉన్నది మనం టేస్ట్ చేసి చెప్తాం. వేడి వేడి చులా సమోసా అనమాట. ఇదే మనకి బ్రేక్ఫాస్ట్. సరిపోకపోతే పోహా తీసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మా కెమెరామెన్, ఒకటి నాకు, ఇదేంట్రా బాబు 2 తింటాడు అనుకోలేదు. ఫుల్లీ మసాలా ఫుడ్, బట్ ఓకే, మేనేజబుల్. టేస్ట్ అయితే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. సమోసా అయితే బాగానే ఉంది, కానీ మనం పోహా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ సరిపోలేదు, అందుకే పోహా కూడా తీసుకోవాలి. పోహా పోహా అంటే ఏం లేదు, అడ్డుకొంత చేసిన పులిహోర అనే విషయం నాకు అనిపిస్తుంది. టేస్ట్ చేసే కదో నిజంగా ట్రై చేస్తాను. స్టార్ట్ చేయి.
అటుకులతో చేసిన పులిహోర అనమాట. టేస్ట్ అయితే గుడ్. ఫుడ్ చెప్పాలండి. నో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇక్కడైతే టికెట్ కూడా ప్రొవైడ్ చేశారు. I3 and 4 మా సీట్స్ అది ఇక్కడే ఇచ్చారనమాట. పర్ హెడ్ 500 రూపీస్ అప్ అండ్ డౌన్. మేము ఇద్దరం కాబట్టి 1000 రూపీస్ టికెట్. I3 and 4లో మాకు వచ్చిన సీట్స్. ఈ బస్ అయితే చూద్దాము. ఏసీ బస్ అని చెప్తున్నారు. బట్ లోకల్ కండిషన్స్ అయితే ఎలా ఉంటాయో విషయం ఎక్కిన తర్వాత కానీ మనకు తెలియదు. అండ్ ఓవర్ టు పేరేంటి? సీతారాం శాస్త్రి గారు రాజమండ్రి ఆయనంట. ఈయన వచ్చేసి ఉజ్జయిన్లోనే ఉంటున్నారు. ఈ ఆశ్రమాల దగ్గర అక్కడ ఉంటున్నారనమాట. ఈయన కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీకు పొద్దున్న కలిసిన పర్సన్స్లో ఈయన సెకండ్ పర్సన్ తెలుగు వాళ్ళలో. పొద్దున స్వామీజీ కనిపించారు మనకి, ఆలేసుకున్న స్వామి కనిపించారు. ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు కనిపించారు. మా ఛానల్ వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పడం. హాయ్ శాస్త్రి గారు కనిపించాం. ఇప్పుడు బస్ అయితే ఎక్కుదాం. మనకి బస్ టికెట్ ప్రొవైడ్ చేస్తారు. జై శ్రీ మహాకాల్. బస్ సీట్ తల్లుడు. ఇక్కడికైతే బ్లాగ్ పాస్ చేస్తున్నాను. ఇంకా ఓంకారేశ్వరంలో కలుగుతాం. మధ్య మధ్యలో ఉన్న సినారియోస్, మంచి లొకేషన్స్ ఏమైనా కనిపిస్తే తీస్తాం. కెమెరామెన్ రాఘవేంద్ర గారితో ట్రావెల్.